బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వాళ్ళు భారతీయులందరినీ ఒకేలా చూసేవారు. వీళ్ళు అగ్రకులస్తులు, వీళ్ళు తక్కువ కులం వాళ్ళు అని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. కానీ మన భారతీయుల్లోనే కుల వ్యవస్థ విపరీతంగా ఉండేది. భేదభావము, లింగ భావాలు, ఆడమగ లింగ భేదాలు చాలా విపరీతంగా ఉన్న టైంలో అందులో బాలురు మాత్రమే చదువుకోవాలి. బాలికలకు చదువుకునే అర్హత ఉండేది కాదు. ఆడవాళ్ళకి, మగవాళ్ళే చదువుకోవాలి. ఆ టైంలో 1831 జనవరి 3 మహారాష్ట్రలో సాదర్ జిల్లాలో నయాగాంలో సావిత్రిబాయి పూలే మాలీ కులము అంటే బీసీ కులంలో ఆమె జన్మించారు. 1840లో జ్యోతిరావు పూలేతో ఆమెకు వివాహం జరిగింది. అప్పుడు అతని వయసు 12 ఏళ్ళు, ఆమె వయసు 9 ఏళ్ళు. ఆ బాలుడు చదువుకున్న పిల్లడు అవ్వడం చేత ఆమెకు కూడా విద్యను నేర్పించేవాడు ఇంటి దగ్గర. ఆమె చాలా తెలివితేటలు గల వ్యక్తి అవడం వలన చాలా త్వరగా చదువుని అర్థం చేసుకొని బాగా చదివేది. ఆమెకి 18 ఏళ్ళు వచ్చేసరికి ఆలోచించారు భార్యాభర్తలు ఇద్దరు. ఆధునిక విద్యతోనే స్త్రీకి విముక్తి అనేది సాధ్యమవుతుందని ఆలోచించి 1848లో బాలికల పాఠశాలను వాళ్ళు ఏర్పాటు చేశారు. 9 మంది పిల్లలతో ఆ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు అలా పాఠశాలను ఏర్పాటు చేయడము కొన్ని అగ్రవర్ణ కులస్తులకి నచ్చలేదు. వీళ్ళు ఆడవాళ్ళని పాడు చేసేస్తున్నారు అనే ఆలోచనతో వాళ్ళ మీద తిరుగుబాటు, వ్యతిరేకత మొదలైంది. వీళ్ళు ఎన్నో అవమానాలు భరించి పాఠశాల పెట్టారు. అయితే ఆమె పాఠశాలకు వెళ్ళే త్రోవ అగ్రకులస్తుల వీధుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చేది. ఆమె స్కూల్కి వెళ్ళే టైంలో కరెక్ట్గా వీళ్ళు పేడ నీళ్ళు, బురద నీళ్ళు రెడీ చేసి ఉంచుకొని ఆమె వచ్చేటప్పుడు ఆమె మీద వేయడము, పేడ నీళ్ళు వేయడము, బురద నీళ్ళు వేయడము, రాయిలతో కొట్టడము చేసేవారు. అందువలన ఆమె సంచిలో మరొక చీర పట్టుకొని వెళ్ళేది. స్కూల్కి వెళ్ళి ఆ చీరను మార్చుకొని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ పాత చీర కట్టుకొని వచ్చేవారు ఆమె. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పేడ నీళ్ళు, బురద నీళ్ళు వేసేవారు, రాయలతో కొట్టేవారు. వాళ్ళు ఎన్నో అవమానాలు భరించారు ఆ టైంలో. ఎందుకంటే స్త్రీకి స్వతంత్రం అనేది ఉండాలనేది ఆమె సంకల్పం కాబట్టి. ఆ టైంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. చిన్న వయసులో వివాహం జరగటం వలన వాళ్ళు చిన్న వయసులో గర్భం దాల్చి డెలివరీలు అవ్వలేక మరణించిన బాలికల సంఖ్య ఎక్కువగా ఉండేది. మరియు బాలికలకు చిన్న వయసులో వివాహం చేయడం వలన భర్త చనిపోతే ఆ చిన్నపిల్లలకి గుండు గీసి తెల్లచీర కట్టి ఏ దానికి వెళ్ళకుండా వాళ్ళ యొక్క చిన్న మనసుని ఎంత బాధపడుతుందన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉండేది కాదు. అందువలన వీళ్ళు బాల్య వివాహాల మీద వ్యతిరేకత, వితంతువుల్ని చేరదీయడము, దీని గురించి ఒక సంస్థ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే ఆడపిల్లను చంపేయడం కూడా జరిగేది అన్నమాట. ఆడపిల్లలు పుట్టారనేసి అప్పుడు వీళ్ళు ఆడపిల్లల్ని మీరెవరూ చంపకండి అని చెప్పి ఆమె ఒక మహిళా సాధికారత మండలిని ఏర్పాటు చేసి అందులో ఎవరైతే వాళ్ళకి ఆడపిల్ల పుట్టి వద్దనుకున్నారో అక్కడ తీసుకొచ్చి వదిలేయవచ్చు అన్నమాట. అలాగ వాళ్ళు అనాథ పిల్లల్ని, వితంతువులు ఆడవాళ్ళని ఎంతోమందిని దగ్గర ఒక 2000 మందిని చేరదీసి వాళ్ళకి విద్య, వైద్యము అన్నీ చూసుకునేవారు. ఆ టైంలో వైద్యం కూడా అగ్రకులస్తులకి చాలా దగ్గరగా ఉండేది, మిగతా వాళ్ళకి అసలు చాలా దూరంగా ఉండేది మాట
మహారాష్ట్రలో ఎక్కువగా ప్లేగ్ వ్యాధి వస్తూ ఉండేది. దానివల్ల ఎంతోమంది మరణిస్తూ ఉండేవారు. వైద్యం కూడా అగ్రకులస్తులకే ఉండేది, కానీ తక్కువ కులస్తులకి వైద్యం ఉండేది కాదు. ఆ టైంలో ఆమె వితంతువులను చేరదీసేది కదా. ఆమె ఒక బ్రాహ్మణ కుమారుడు, ఆమె చనిపోవడంతో ఆ కుమారుడిని ఈమె పెంచుకుంది. ఆ కుమారుడిని ఎలాగైనా సరే డాక్టర్ చదివించి ఈ తక్కువ కులస్తులందరికీ, బీదవారికి వైద్యం ఇప్పించాలని ఆ అబ్బాయిని డాక్టర్ చదివించింది సావిత్రిబాయి పూలే. 1897లో మహారాష్ట్రలో పూణేలో విపరీతమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. అయితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో ఆమె నిమగ్నం అయిపోయింది. అంతకుముందు 1890లో జ్యోతిరావు పూలే గారు మరణించారు. అయితే తన భర్త స్థితికి తానే స్వయంగా నిప్పు అంటించిన మొట్టమొదటి మహిళ కూడా ఆమె. మొత్తం సమాజం అంతా ముక్కును ఏలెత్తుకొని చూసే విధంగా చేసింది ఆమె. ఆ తర్వాత ఆ ఒక్క చేత్తోనే వాళ్ళు స్థాపించిన మండలిని ఆమె నడిపించారు. 1897లో ప్లేగ్ వ్యాధి పూణేలో విపరీతంగా వ్యాపించినప్పుడు వాళ్ళందరికీ సహాయం చేసే క్రమంలో ఆమెకు కూడా ప్లేగ్ వ్యాధి వ్యాపించి ఆ మహాత్మురాలు స్వర్గస్థురాలు అయింది. ఆడవాళ్ళ కోసము ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నో కష్టాలు, నష్టాలు, వాళ్ళ జీవితాన్నే త్యాగం చేశారు. ఆడవాళ్ళందరూ అది గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతోమంది త్యాగఫలమే. వాళ్ళు ఇచ్చిన ఈ స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకోకండి. చాలా దారుణంగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళని అవమానించినట్టే అవుతుంది. అయితే 1997లో మన భారత గవర్నమెంటు సావిత్రిబాయి పూలే పేరున ఒక స్టాంపును రిలీజ్ చేశారు. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే అనే నామకరణం చేశారు. ఆమె జయంతిని ఉపాధ్యాయురాల జయంతిగా డిక్లరేషన్ కూడా ఇచ్చారు. మన మహిళలందరూ ఆ మహాతల్లికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆ రోజు ఆమె తెగించి మహిళలకు విద్య అందించాలనే ఆలోచన ఆమెకి రాకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అందుకే వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను సవ్యంగా ఉపయోగించుకోండి, మిస్యూజ్ చేయకండి.